ఇందుకైతే ఇంక రేఖ విషయంలో ఒక పక్కేమో తను ఇంకా ఆఫీస్‌నంతా నాశనం చేస్తుంది అన్నట్టుగా, మరో పక్క ఇంకా అక్కడున్న వర్కర్స్ అందరికి జీతాలివ్వాలి. రాజేమో నాకు వారం నుంచి నువ్వు జీతం ఇవ్వలేదు. నేను నా అప్పులు కట్టుకోవాలి కదా అన్నట్టుగా. ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే ఇంక ఇందుకైతే ఏం చేయాలో అర్థం కాదు. రేఖ ఏమో ఇప్పుడు ఆ రాజు చెప్పినట్టు మనం వినలేదు అంటే వాడి సంతకమే ఇప్పుడు మనకు మెయిన్ ఇంపార్టెంట్ అన్నట్టుగా ఇంక భాగ్యం కారైతే తీసుకొని రాజైతే ఇంక తన ఇష్టం వచ్చినట్టు నడుపుతాడు. నా కారునంతా నాశనం చేస్తాడేమో అని అనుకుంటూ ఉంటుంది. ఇంకా ఆఫీస్‌లో వాళ్ళందరూ అయితే ఇంక మేము డ్యూటీ చేయము. మాకు డబ్బులు ఇస్తేనే మేము చేస్తాము అనంటే ఇంక అన్నీ మారిపోతాయి అన్నట్టుగా రాజైతే ఇంక వాళ్ళకి ఎలాగోలా చెప్పి వాళ్ళందరినైతే పనులైతే పెడతాడు. ఇంక ఇంటికొచ్చిన తర్వాత రేఖ అయితే ఇంకా ఏంటి నువ్వేమన్నా ఆ కంపెనీకి చైర్మన్ అనుకుంటున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి హామీలు ఇస్తున్నావంటే, అవును నా భార్య ఈ ఆస్తికి వారసురాలైతే నేను ఆ భార్యకి మొగుడిని. నేను చైర్మన్ కాలేనా? అన్నట్టుగా ఇంక రాజు కూడా అంటాడు. ఏంటి వీడికి అసలు విషయం తెలిసిపోయిందా? అనంటే ఇంక ఇందు అయితే లేదా ఆంటీ నేనేం చెప్పలేదు అని చెప్పని తనంటుంది. ఇంక ఇందుని పదే పదే నా డబ్బులు ఇవ్వలేదు అని చెప్పని రాజు విసిగిస్తూ ఉంటే ఇంకా తన్ని చెంప మీద కొట్టి మరీ చెప్తుంది. నువ్వు నిన్నేం ఊరికనే నేను ఈ ఇంటికి పెళ్లి కొడుకుగా తీసుకొని రాలేదు. ఈ ఇంటిలో నాకెంత సమాన హక్కు ఉందో నీకు అంతే హక్కు ఉంది. ఇప్పుడు ఈ ఆస్తిని కాపాడాల్సిన బాధ్యత మా అమ్మ మా నాన్న నీ మీద నా మీద ఇద్దరి మీద పెట్టున్నారు. అందుకనే నేను ఎవరినైనా చేసుకొని వచ్చి ఇంటికి తీసుకురావచ్చు. కానీ నిన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానో అంత మాత్రం నీకు అర్థం కావటం లేదా అని చెప్పనని ఇంకా రాజుకి అర్థమయ్యేలా చెప్తుంది. ఏందో వాళ్ళేమో నువ్వు మా మనవడు మా కొడుకులాగే ఉన్నారని వాళ్ళు అంటున్నారు. అసలు నేను నిజంగా మా అమ్మకి మా నాన్నకే వాళ్ళే కొడుకుని. కానీ మీరందరూ ఏందో నా ముందు ఒక కట్టు కదా అల్లుతున్నారు అని చెప్పనంటే ఇంకా అపర్ణ కూడా అయితే వచ్చి అవును స్వరాజు నీ పేరు స్వరాజు ఉట్టి రాజు ఒక్కటే కాదు స్వరాజు నీ మేనమామే నీకు ఆ పేరు పెట్టాడు. కావాలంటే ఇప్పుడు మీ అమ్మ మీ నాన్న దగ్గరికి వెళ్ళి నువ్వు అసలు నిజం తెలుసుకో. నువ్వు ఈ ఇంటి బిడ్డవి. ఇప్పుడు ఇందుకి పెళ్లి చేసుకున్నావు. ఈ ఆస్తిలో తనకెంత హక్కు ఉందో నీకు అంతే హక్కు ఉంది అన్నట్టుగా ఇంక అపర్ణ చెప్పేటప్పటికి ఇప్పటిదాకా చిల్లర చిల్లర గొడవ చేసుకునే నేను ఇంత పెద్ద ఆస్తికి వారసుడిని అయ్యానా? నాకే నమ్మబుద్ధి అవ్వట్లేదు. నాకు ఎప్పుడో తెలుసు ఏదో కల వస్తుంది. ఆ కలలో నాకెవరో ఉన్నారు అన్నట్టుగా. కానీ అంత కథకి ఇదే నా మూలనం అన్నట్టుగా ఇంకా రాజు అనుకుంటాడు. ఇంకా నెక్స్ట్ ప్లాన్ ఏంటో చెప్పండి. ఆ రేఖని ఇంట్లో నుంచి ఎలా తరిమి కొట్టాలి అని చెప్పనంటే ఇప్పుడు మన ఆస్తికి సంబంధించిన మొత్తం తన దగ్గరే ఉన్నాయి. కానీ తనంత ఈజీగా నువ్వు ఓడించలేవని ఇందు అంటుంది.